అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటకలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. తెలంగాణలో ఇప్పుడేం అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆ భయం ఇతర పార్టీల్లో లేదు. నువ్వా నేనా అని తేల్చుకోవాల్సిన సమయం కూడా ఇది కాదు. మరి ఎందుకని ఇంతలా సహనం కోల్పోయి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత తిట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ బూతులు తిట్టడం ద్వారా మేము మాస్ లీడర్స్గా ఇమేజ్ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అందులోనూ కేటీఆర్ ఇంతలాగా నోరు జారుతారు, ఇలాంటి పదాలు వాడతారని కూడా ఎవరు అనుకోలేదు. ఈ మధ్య వరంగల్ రైతు సంగ్రామ సభలో ఆయన మాట్లాడిన విధానం, రేవంత్ రెడ్డిని ఆయన విమర్శించిన తీరు చూస్తుంటే కేటీఆర్ అయినా మాట్లాడేది ఇలాంటి మాట్లాడేది కూడా వింటున్న వారికి అనిపిస్తుంది. ఒకసారి మనం ఈ వివాదం కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్, మధ్యలో కౌశిక్ రెడ్డి, ఒకరి మీద ఒకరి దాడులు, ఆఫీసుల మీద దాడులు, వీటికి సంబంధించి మనం మాట్లాడుకునే ముందు ఎవరు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ వీడియో ఇది ఫస్ట్ వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ అంటే వివాదానికి కారణమైన డైలాగ్స్ ఇవే, ఒకసారి వినండి. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. రైట్, ఇది కేటీఆర్ మాట్లాడిన మాటలు. దివానా, బట్టేబాజ్, అవులా, ఇంకా ఇవన్నీ రకరకాల తిట్లు ఆయన వాడాడు. ఆ తర్వాత దీనికి రియాక్షన్ ఎలా ఉందంటే, దానికి సంబంధించి కేటీఆర్ గురించి మాట్లాడుతూ బండి సంజయ్ రియాక్ట్ అయ్యాడు. ఆ బండి సంజయ్ ఏం రియాక్ట్ అయ్యేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నువ్వు మనిషి అయితే మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయటపడు. నువ్వు ఏ ఒక్క ఆధారం బయటపడు. చల్ రాయికని పక్క జరుగుతా. ఇది బట్టి ఏదో ఊకదంపుడు ఏదో మీద చెప్తలేను. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు. నేను నువ్వు మనిషి పుట్టుక పుడితే కేసీఆర్ పుడితే కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు తెలంగాణ సమాజంలో పడ ఇంతమంత గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు, లేకుంటే నీ బతుకు నీ బిడ్డ నీ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చిన నీ సంగతి చెప్తాను. నేను ఇట్లా వాయిపోడు కాదు. ఏం భూమి అన్నాడే? కాళేశ్వర భూమి అంటే మరి ఏం వ్యక్తున్నారో భయ్ నాకు అర్థం కాదు. నువ్వు ఏం వ్యక్తులు చెప్పండి. ఆధార్ బయట పెట్టి రాదు. సంకలో పెట్టుకొని తిరుగుతా అయిపోతుంది. నీ పెట్టి బయట పెట్టు. ఎంత బయట పెడతావు? ఇది బండి సంజయ్ మాట్లాడమాట. ఏదైతే కేటీఆర్ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన తిట్లు కానీ వ్యాఖ్యలు కానీ ఇవి. దీనికి సహజంగా బండి సంజయ్ ఇచ్చిన వ్యాఖ్యలకి, ఆయన బూతులకి, ఆయన మాటలకి, తిట్లకి కేటీఆర్ రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. సహజంగా బీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి కాస్త దూకుడుతో ఉంటాడు. కేటీఆర్ని ఎవరైనా అంటే స్పీడ్గా రియాక్ట్ అవుతుంటాడు కౌశిక్ రెడ్డి, అది తెలిసిందే. అలాగే బండి సంజయ్కి సంబంధించిన వ్యాఖ్యల మీద కూడా కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. ఏం రియాక్ట్ అయ్యాడు ఒకసారి చూడండి. ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటకలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. రైట్, ఈ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలిపి మిక్స్ చేసి తింటే అది తల మీద ఉన్న బండి సంజయ్ తల మీద ఉన్న జుట్టు ఊడిపోయింది సైడ్ ఎఫెక్ట్తో అనేది కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. దీంతో ఎప్పుడైతే బండి సంజయ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో వెంటనే కరీంనగర్లో బీజేపీ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ప్రెస్ మీట్ జరుగుతుంది. కౌశిక్ రెడ్డి కరీంనగర్లో ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడికి వెళ్ళారు. కౌశిక్ రెడ్డి వాహనాన్ని బీభత్సంగా ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా కర్రలతో కొట్టారు. ఆ వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కారుని అద్దాలు పగలగొట్టారు. అక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వీడియో చూస్తున్న వాళ్ళు ఏదో ఇష్టపూర్వకంగా ఆపుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఒక 2 దెబ్బలు కొట్టిన తర్వాత మధ్యలో ఆపుతున్నారు, మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా
బీజేపీ కార్యకర్తలు ఆగలేదు, ఇష్టానుసారంగా దాడులు చేసి కరీంనగర్లో ఒక విధ్వంసం అయితే అక్కడ సృష్టించారు బీఆర్ఎస్ కార్యాలయం మీద. ఓవరాల్గా ఇష్యూ అంతా చూస్తే కేటీఆర్ వరంగల్ సభలో మొదలైన విమర్శలు, ఆ తిట్లు, ఆ తర్వాత బండి సంజయ్ వరకు రావడం, బండి సంజయ్ చేసిన విమర్శలు, అంటే నువ్వు కేసీఆర్ కొడుకు అయితే అంటూ కేటీఆర్ మీద చేసిన విమర్శలు, దానికి ప్రతిగా కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయిన తీరు, మొత్తం ఈ ముగ్గురు మధ్య నడిచిన వివాదం ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. ఏంటి బూతులు ఏంటి, ఏ తిట్లు ఏంటి, ఎలా మాట్లాడుతున్నారేంటి నాయకులంతా కూడా, ఇంత దిగజారిపోయారేంటి అని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద అసలు సోషల్ మీడియాలో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మీకు ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి రెండు చదువు. ఈ ఒక వీడియో కింద ఏదైతే వీళ్ళ ముగ్గురు కామెంట్స్కి సంబంధించి ఒక వీడియో కింద చూస్తే కామెంట్స్, విఎస్ఎస్ రాజు కాకర్లపూడి ఇతను ఏం కామెంట్ పెట్టాడంటే, ఇలాంటి నాయకులు ప్రజాప్రతినిధులు కూడా ఉండడం సిగ్గుచేటు, అసలు ఇలాంటి వాళ్లకు ఓటు వేసిన వాళ్లకు ఉండాలి బుద్ధి, మనకు వీళ్ళు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఆహా ఏమి సూపర్, భారతదేశం ఇలాంటి వాళ్ళతో వెలిగిపోతోంది, జై అద్వానీ సార్ అని చెప్పి కూడా కామెంట్ పెట్టాడు. అంటే బీజేపీ, ప్రో బీజేపీ, అంటే బీజేపీకి అభిమాని అయి ఉంటాడు. అలాగే నాయకులు కూడా విమర్శించాడు. అంటే ఇలాంటి నాయకుల్లా మనం ఎన్నుకున్నాము, వ్యవస్థ ఎలా ఉందని చెప్పి కూడా ఇది ఒక కామెంట్ చూస్తున్నాం. నెక్స్ట్ ఏఎస్ఎస్ విలేజ్ కామెడీ 4725, ఈ తెలంగాణ రాష్ట్రంలో బూతుల మంత్రులు ఎక్కువైపోతున్నారు. అది నిజమే, బూతుల మంత్రులు ఎక్కువ అవుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఈ మధ్యలో బూతులే తిరుగుతున్నారు. ఈ మధ్య ఏ నాయకులు మాట్లాడినా విమర్శించాలంటే ఖచ్చితంగా బూతులు తిడితేనే అవతల నాయకులకి చేరుతుందేమో, వాళ్ళకి అర్థమవుతుందేమో అని చెప్పి కూడా ఆ తిట్టే విధానం కూడా బూతుల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. తర్వాత మరో కామెంట్, ఈ దేశానికి మన పార్టీలకు ఏం కమరా బాబు, సభ్యతా సంస్కారం లేకుండా ఏం మాటలు, సంజయ్ గారు వాళ్ళు ఓడిన పార్టీ నేతలు అధికారం పోయింది అని ఏదో పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతుంటారు. మీరు బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నారు, కరెక్ట్. పైగా మీరు ఉన్నది ఏ చిల్లర పార్టీ కాదు, మహానుభావులు వాజ్పేయి గారు, అద్వానీ గారు నిర్మించిన పార్టీలో మీరు ఉన్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందలు అనే నాయకుల పార్టీ అది వాజ్పేయి గారి పార్టీ. అంటే బీజేపీ పార్టీ గురించి చెప్తూ ప్రధానంగా ఈయన చేసిన కామెంట్లో అర్థమవుతున్నది ఏంటంటే, వాళ్ళు ఏదో మాట్లాడారు, అధికారంలో లేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మీరు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా, మీరు ఇలా మాట్లాడొచ్చా, కేటీఆర్ని అడ్రస్ చేస్తూ నువ్వు కేసీఆర్ కొడుకు అయితే అని ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు అని చెప్పి కూడా ఈ కామెంట్ ద్వారా బండి సంజయ్కి ఇక్కడ జలకిస్తున్నారు. ఈ కామెంట్లో ఇంకొకళ్ళు ఇవన్నీ చూస్తున్నాం కదా, కేటీఆర్ గుడ్ అనేవాళ్ళు ఒకళ్ళు, కేటీఆర్ సూపర్ అనేవాళ్ళు ఒకళ్ళు, బండి సంజయ్ సూపర్ అనే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది కదా, ఆ బ్యాచ్ కామెంట్స్ కూడా ఎలాగ ఉంటాయి మనం చదవక్కర్లేదు. పాపం కౌశిక్ రెడ్డి గారికి మినిస్టర్ కావాలని చెప్పి ట్రై చేస్తున్నాడు, అందుకే కేటీఆర్ అంటే కౌశిక్ రెడ్డి రియాక్ట్ అనేది ఇంకో కామెంట్ చూస్తున్నాం. అదే మనం అనుకున్న మాట ఈ కామెంట్లో కూడా చెప్పాడు. ఆర్టీఆర్ K4I, ఏ కౌశిక్ ఛాలెంజ్ విసిరింది, కేటీఆర్కి వస్తా అని చెప్పాలి కానీ నువ్వు చెప్పడం ఏంటి, అంటే కేటీఆర్ని రమ్మని చెప్పాలి కానీ నువ్వు చెప్పడం ఏంటి మధ్యలో అని చెప్పి కూడా అంటున్నారు. కొంతమంది బండి సంజయ్ 100% కరెక్ట్ అని కామెంట్ చేస్తున్న వాళ్ళు, మరి కొంతమంది బీజేపీ డౌన్ అని, కొంతమంది బండి కరెక్ట్ అని, ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే ఓవరాల్గా ఈ వీడియోలో ఇక్కడ వచ్చిన కొన్ని కామెంట్స్ మనం చూస్తే, ఒకటి బండి సంజయ్ని వాళ్ళు ఏదో మాట్లాడారు, మీరన్నా ఆలోచించి మాట్లాడాలి కదా అని ఒక కామెంట్ వినిపిస్తుంది. కౌశిక్ రెడ్డి మీకేం సంబంధం ఈ వ్యవహారంతో అనేది మరొక కామెంట్ వినిపిస్తుంది. ఈ కామెంట్స్ అన్ని చూసినప్పుడు అంటే మొత్తం అన్ని కామెంట్స్ ఒక్కొక్క వీడియోలో ఒక రకంగా రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్గా చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరైతే నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో అలాంటి నాయకులు కాస్త బూతులు తగ్గించి విమర్శించే క్రమంలో ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, మాజీ మంత్రి అంటే ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్, కౌశిక్ అంటే ఆవేశంతో ఉన్నాడు, ఎక్స్పెక్టేషన్స్ అంటే కేటీఆర్ మన్నలు పొందాలి, పార్టీలో తను బాగా పనిచేస్తున్నాను, కేటీఆర్ ఏం మాట్లాడినా నేను రెస్పాండ్ అవుతున్నాను అని చెప్పి కూడా భావించడం కోసం కౌశిక్ రెడ్డి రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. కానీ కేటీఆర్ కానీ బండి సంజయ్ కానీ ఇలాంటి పదాలు వాడడం, విమర్శించే విధానం ఉంటుంది, కానీ ఇలా దిగజారి విమర్శించడం సరైనది కాదనేది కూడా ఈ వీడియోలో కింద వస్తున్న కామెంట్స్, పబ్లిక్ రెస్పాండ్ అవుతున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళైతే కామెంట్స్ చదవరు, నాయకులు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతారు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దాని ప్రభావం ఎలక్షన్స్లో ఉంటుందనేది నాయకులు గుర్తుపెట్టుకుంటే మంచిది. శేష దేశం, హైదరాబాద్.